తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించాలని అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షులు సామల ప్రశాంత్ కోరారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు డిమాండ్లతో ఈ నెల 15వ తేదీ నుండి పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ నుండి పాదయాత్ర ప్రారంభమై హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల అమలు కోసం మరి ఏదైతే రేపు 15వ తారీఖు మరి స్థానిక తెలంగాణ అమరుల స్థూపం నుండి మరి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల అమలు కోసం తెలంగాణ ఉద్యమకారుల పాదయాత్ర కార్యక్రమం మరి ఆదిలాబాద్ నుంచి రేపు 9:30 నుంచి మొదలుకొని హైదరాబాద్ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వరకు మరి 29 తేదీ వరకు కొనసాగుతుంది. మరి తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత పాలించిన పార్టీ, అధికారంలో వచ్చినటువంటి పార్టీ మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వడంలో విఫలమైనరు. ప్రభుత్వం తెలంగాణ ఎన్నికల్లో మరి వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తాం, అదేవిధంగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలము ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఉద్యమకారులకు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష మరి వీరోచితంగా పోరాడినటువంటి ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. మరి రాబో ఎన్నికల్లో మరి పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమకారుల దండు కదులుతా ఉన్నది. ఇప్పుడు వచ్చేటటువంటి స్థానిక ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి మరి వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌన్సిలర్లుగా అవకాశం కల్పించాలి. అదేవిధంగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి.